కాంగ్రెస్ పార్టీ మోసాలు, నిరుపేదలను మోసం చేసిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి అంత గొప్పగా దేశంలో ఏ పార్టీ లేదు నా దేశం. వాళ్ళకంటే కోపాలు వస్తాయి కాంగ్రెస్ వాళ్ళకు. మేము చాలా శుద్ధ పూసలము, మా అంత గొప్పలో లేము, మా అంత నిజాధిపరులు లేరు, బయట వాళ్ళ దొంగలు అన్నట్టుగా మాట్లాడతారు. ఇలా ఇంద్రమ్మ ఇండ్ల పేరు మీద ఒక మోసం, మేము కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ల మీద ఒక మోసం. మేము ముందు నుంచి కూడా ఒక నెల కింద 5 మంది ఎమ్మెల్యేలు వెళ్ళి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి 25,000 అప్లికేషన్స్ కుకట్పల్లిలో నా దగ్గర ఉన్నటువంటి అప్లికేషన్స్ కానీ మీరు నిర్ధారించారు, దీన్ని L2 కింద నిర్ధారించినటువంటి అప్లికేషన్ తీసుకుపోయి కలెక్టర్ సమక్షంలో ఇది మాకున్నటువంటి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేటి ఏమైనా ఉంటే లాటరీ షార్ ఇవ్వండి అని చెప్పి మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసి వచ్చాం. మాకున్నటువంటి అమృత తండాకు సంబంధించినటువంటి వాళ్ళు ఎస్టీలు 62 మంది ఉన్నారంటే 62 మందికి ఇవ్వాలని పట్టుబట్టి గతంలో కేసీఆర్ కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లని వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు పొజిషన్ ఇప్పించేదాకా పోరాడాం. 145 కడితే నిరుపేదకు సంబంధించినటువంటి వాళ్ళు ఖైతాపూర్లో 10% ఇవ్వాలి అని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఊరోళ్ళు వాళ్ళ సొంతం ల్యాండ్ జీవో ఉంది దానికి ఇవ్వాలి అని చెప్పి అదొక అప్లికేషన్ కలెక్టర్ గారికి ఇచ్చాం. దాని తర్వాత ఎప్పటి నుంచో కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీలో కానీ షేలింగంపల్లి కాన్స్టిట్యూన్సీ కానీ కొత్తలపూర్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి నిరుపేద విలేకరులు కూడా ఇల్లు లేక కిరాయిలు కట్టుకోలేకపోతున్నాం, మేము నిరుపేదలమే అని చెప్పి వాళ్ళు ఒక అప్లికేషన్ 55 మంది అప్లికేషన్ ఇచ్చారు. అది కూడా మేము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వీళ్ళకు నిరుపేదలకు ఇవ్వండి, ఇది మా ఖైతాపూర్లో ఇవ్వండి, మా విలేకరులు కుక్కడపల్లిలో అని చెప్పి అది కూడా ఇచ్చాం. ఏది కూడా చెప్పున పట్టకుండా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇస్తే ఒక సిస్టమ్ ఉంది తెలంగాణ రాష్ట్రంలో, మన విలేకరులు గుర్తుంచుకోవాలి. ఆడపిల్ల పేరు మీదనే డబుల్ బెడ్రూమ్ పట్టా ఇచ్చే సంస్కృతి జీవో ఉంది. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఐఏఎస్ ఆఫీసర్లు రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆయన దగ్గర పనిచేసే ఆయనకు పట్టా ఇచ్చారు ఖైతాపూర్లో. హైదరాబాద్ జిల్లాలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర పనిచేసే ఆయనకు పట్టా ఇచ్చారు. అది కూడా నామినేషన్ కింద, నామినేట్ కింద, వెరిఫికేషన్ లేదు, ఆధార్ కార్డు లేదు, ఇతను నిరుపేదని తెలియదు, ఏది లేకుండా పట్టా ఇచ్చింది. ఇదిగో నిదర్శనం. ఈ నడమ ఎంత దుర్మార్గంగా ఆఫీసర్లు వ్యవహరిస్తున్నారంటే, ఈమె ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఆమె ఆధార్ కార్డు ఖమ్మం జిల్లాలో ఉంటది. ఈమె ఒక మంత్రి రికమెండేషన్ తోని ఈమె ఖమ్మం జిల్లా నుంచి ఖైతాపూర్లో అలాట్మెంట్ చేశారు. ఇది కూడా నిదర్శనం. నామినేట్ కింద ఒక్కటి రెండు కాదు వీళ్ళు చేసే పాపాలు, ఒక్కటి రెండు కాదు వీళ్ళు చేసే పాపాలు. నిరుపేదలేమో అల్లాడిపోయి బాధలు పడి మాకు ఇల్లు వస్తుందేమో అని చెప్పి మీ ప్రజాభవన్ వెంబడి తిరిగి, మీ మంత్రుల వెంబడి తిరిగి, మీ ఎమ్మెల్యే వెంబడి తిరిగితే వాళ్ళని మోసం చేసుకుంటూ, ఇది ఒక హౌసింగ్ బోర్డు ఐఏఎస్ ఆఫీసర్, హౌసింగ్ బోర్డు సంబంధించినటువంటి బీసీ, ఇప్పుడున్న బీసీ, నేను పేరేం చెప్తుందంటే ఐఏఎస్ ఆఫీసర్, నేను మాట్లాడిన ఆయనతో నిన్న హైదరాబాద్ సంబంధించినటువంటి ఆమెకు అలాట్ చేయమని అలాట్ చేయించి పంపించినటువంటి పట్టా హౌసింగ్ బోర్డు వీసీ ఇప్పుడు ఉన్నటువంటి ఆఫీసర్.
ఆయన పేరు ఆమె నిన్న అలాట్ చేశారు, 3 రోజుల కింద అలాట్ చేశారు. అంటే ఐఏఎస్ ఆఫీసర్ తలుచుకుంటే వెరిఫికేషన్ ఉండదు, ఏముండదు. ఇది మీకు ఆధారంతో ఇస్తున్నా. మన ఎండోమెంట్ కమిషనర్ ఐఏఎస్ ఆఫీసర్ హనుమంతరావు గారు, ఆయన పిగ్మెంటైన్ చేస్తే ఆయన పట్టా, ఇది మొగోల పేరు మీద పట్టా, ఆయన పట్టా ఇచ్చారు, ఖైరతాపూర్ అలాట్మెంట్ చేశారు. ఇక ఈ దుర్మార్గం అట్లా 1, 2 కాదు. ఇగో ఈమె మన జిల్లా కూడా కాదు, పట్టా ఇచ్చేశారు, ఇల్లు ఇచ్చేశారు. మంత్రులు ఈమెకు సొంత ఇల్లు ఉంది, ఇద్దరు ఇల్లు ఇచ్చుడు కాకుండా 104 అలాట్మెంట్, అంటే వాళ్ళే 104 అని అలాట్మెంట్, లాటరీ లేదు, ఏం లేదు. 10 పేరు ఆమెకి ఇల్లు ఉంది, ఆమె ఆధార్ కార్డు లింక్ చేస్తే ఇల్లుంది. ఇది నామినేటేషన్ వరకు మీరు అర్థం చేసుకోండి విలేకరులు. ఇలా దుర్మార్గం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన మోసం అనేది నిదర్శనం. హౌసింగ్ బోర్డు మినిస్టర్ చేస్తున్న దుర్మార్గం ఇది. వాళ్ళు ఎంత మోసం అంటే, నా కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలు అన్యాయం కావాలి, నీ ఇష్టం వచ్చినట్టు నీ జిల్లాలకు ఇస్తావా? నువ్వు జిల్లాలో ఎందరమ్మాయిలు ఇస్తున్నారు జిల్లాలకు, నా దగ్గర ఏం లేక గది లేక బాధపడుతున్నట్టు కుక్కట్పల్లి ప్రజలకు ఇవ్వకుండా నీ ఆఫీసులో పనిచేసేటోళ్లకు, కొత్తలాపూర్లో ఒక ఎంఆర్ఓ పనిచేసేటటువంటి, కొత్తలాపూర్లో ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేసేట ఆమెకు పట్టా, ఆమె పేరే ప్రత్యుష ఆమె పేరు. బాలార్ మండలంలో ఈయన కుక్కట్పల్లి చేసిపోయింది, 4 సంవత్సరం కింద పోయింది. ఆమెకు నిన్న పట్ట ఎంఆర్ ఆఫీసులో పనిచేస్తుంది. ఇప్పుడు కొత్తలాపూర్లో అవుట్సోర్సింగ్. అంటే ఏం పంచుకుంటున్నారా మీరు? మీ కాంగ్రెస్ పెట్టిన గవర్నమెంట్ ఇది మొత్తం టోటల్ గా ఇంకోటి పొన్నం ప్రభాకర్ మినిస్టర్ గా రికమెండేషన్, ఆమె పేరు దేవి కళ్యాణి. పెద్ద మాటలు మాట్లాడతారు మంత్రులు. మా అంతా నిజాది మంత్రులం లేము, మా అంతా గొప్పోలం లేము, విచిత్రంగా మాట్లాడతారు. మళ్ళీ అందరు ఖైరతాపూర్లుగా పెట్టుకుని ఇలా తాత జాగిరి, వీళ్ళు అయ్యా జాగిరి ఉంది అని. కట్టింది మేము, మా కుక్కట్పల్లి ప్రజల కొరకు కట్టాం. మా కుక్కట్పల్లి ప్రజల కొరకు కట్టించినటువంటి ఇళ్లను నువ్వు ఖమ్మంలో ఉన్నోళ్లకు, బయట జిల్లాలో ఉన్నోళ్లకు, నీ నెంబర్ ఉన్నోళ్లకు, నెంబర్ డ్రైవర్లకు, నెంబర్ పనిచేసేవాళ్లకు మీరు ఈ రకంగా ఇస్తే ఆ రోజు ఓపెన్ అయిపోయాం. ఇవన్నీ లాటరీ ద్వారా తీయండి అని కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసి వచ్చాం. మంత్రుల సమస్య శ్రీధర్ బాబు గారికి చెప్పాం, శ్రీధర్ బాబు లెటర్ ఇచ్చాం. ఇది కుక్కట్పల్లిలో ఉన్నటువంటి ఖైరతాపూర్లకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఇవ్వమని చెప్పాం, 10% కింద ఇవ్వమని చెప్పాం. ఇవన్నీ పక్కాగా పెట్టి సుమారుగా 20 మందికి నామినేషన్ కింద ఇచ్చారు. ఇంకెంతమందికి ఇస్తారో ఇక అవుతే 145 ఇండ్లు మేము కట్టించినాం. కాంగ్రెస్ పార్టీ కట్టించిన ఇండ్లు కావు, నీ ఇందిరమ్మ ఇల్లు కాదు. కట్టిస్తే ఇప్పటికి 62 మందికి మా వాళ్ళకు కుక్కట్పల్లి ఎస్టీలకు ఇప్పించాం. ఇంకా 80 ఉంటే 80లో 20 దారాదత్తం చేసిరు అందరు. ఇలా అసలు ఇల్లుందా, ఆధార్ కార్డా, ఏమీ లేవు. ఇంకోటి రెండో విషయం మీరు గమనించాలి, ఇల్లు ఇస్తే అప్లికేషన్ పెట్టిన వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి కదా. మీరు చెప్పండి, అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. ఇల్లు లేను అనే అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. వీళ్ళు అప్లికేషన్ పెట్టుకోలేరు, వీళ్ళు దేంట్లో కూడా అప్లికేషన్ పెట్టుకోలేని వాళ్ళకు కూడా మీరు ఇల్లు ఇస్తున్నారు. హైదరాబాద్ నగరంలో పెద్ద పోస్టర్లు పెట్టి 1,00,000 ఇల్లు కడతామని మోసం చేస్తున్నారు. 7,000 ఇళ్లకు మీరు ఇవాళ మీరు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆ డబ్బులు వసూలు చేసిన దాంట్లో రేపొద్దున ఈ రకంగానే
ఈ రకంగానే 10,000 కట్టించుకొని మీరు ఇష్టానుసారం ఇస్తే 10,000 కట్టిన పరిస్థితి ఏంటి? అప్లికేషన్ పెట్టినలో మీరు ఇస్తలేదు, అప్లికేషన్ పెట్టడంలో మీరు ఇస్తున్నారు. హౌసింగ్ బోర్డు ల్యాండ్లలో దుర్మార్గం జరుగుతున్నాయి. మీరు చేసిన పాపాలు పొద్దున లేస్తే సాయంత్రం మీ ఇష్టానుసారం మంత్రి సిగ్నేచర్ విత్ అలాట్మెంట్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ సిగ్నేచర్ విత్ అలాట్మెంట్. మరి ఎందుకు అప్లికేషన్ పెట్టుకోమంటున్నారు? ఎందుకు నిరుపేదలను పుట్టగొడుతున్నారు? 10,000 రూపాయలు ఎందుకు కట్టించుకుంటున్నారు? ఇది మేము ఫ్రీ ఇచ్చినాం ఆ రోజు, ఒక రూపాయి తీసుకోకుండా. రెండో విషయం, మీ అందరూ కూడా విలేకరుల, మేము అక్కడ డబల్ బెడ్రూమ్ కట్టినటువంటి వాళ్ళందరూ కూడా కింద సెటర్లు వేసాం. సెటర్లు వేసి ఆ సెటర్లు కూడా ఎవరైతే అలాట్మెంట్ చేసినటువంటి వాళ్ళం ఉన్నామో అలాట్మెంట్ చేసినటువంటి వాళ్ళకే లాటరీ సిస్టమ్, ఒక ఎంఆర్ఓ ద్వారా ఎలక్షన్ పెట్టి గెలిచిన వాళ్ళ ఉండి దాన్ని టెండర్ ద్వారా ఉన్న కొనుక్కున్న వాళ్ళే అలాట్మెంట్ అయిన వాళ్ళే ఆ సెంటర్లో అలాట్మెంట్ చేసుకోవాలి. వీళ్ళు ఏం చేశారు తెలుసా? 20 లక్షల నుంచి 25 లక్షలకు అమ్ముకున్నారు ఒక్కో సెంటర్. ఈ హౌసింగ్ బోర్డు అధికారులు, ఈ గవర్నమెంట్ ఒక నిరుపేద 25 లక్షలు పెట్టి ఒక సెంటర్ కొనుక్కొని లోపల మెయింటెనెన్స్ ఓటు చేయాలి, లిఫ్ట్ మెయింటెనెన్స్ ఓటు చేయాలి, నీళ్ళ మెయింటెనెన్స్ ఓటు చేయాలి. ఈయన ఖైరతాపూర్లో 26 లక్షల రూపాయలకు ఒక సెంటర్ అమ్మారు. ఆ రోజు మా జీవోపకారం ఏముంది? అందులో ఉన్నటువంటి వాళ్ళకే ఇవ్వాలి, వాళ్ళ అసోసియేషన్ కి ఇవ్వాలి, వాళ్ళ కిరాయిలకు ఇచ్చి ఆ కిరాయిల డబ్బుతోని మెయింటెనెన్స్ చేయాలి. ఇలా చిత్తారామ బస్తులు చేస్తే చూసుకోండి ఒకసారి. బాలా చిత్తారామ బస్తులు వీళ్ళు సెంటర్లు అమ్ముకుంటున్నారు, మేము పుణ్యానికి ఇచ్చినామని చెప్తున్నారు. దుర్మార్గులే కదా. సూరత్కు ఒక్క డబుల్ బెడ్రూమ్ అంటే సూరత్ లేదు, కానీ మేగట్టిన డబుల్ బెడ్రూమ్ లో ఏ హక్కుతో కట్టించావు? ఏ హక్కుతో అలాట్ చేసి మీరు ఇలా ఆఫీసర్లు? మీ మీద కోర్టుకు వెళ్తా, నేను విజిలెన్స్ రాస్తా, కోర్టుకు వెళ్తా, మీ సంఘటన తెలుస్తా. మీరు అప్లికేషన్ పెట్టిన వాళ్ళకి ఏ రకంగా మీరు ఇచ్చిర్రు? ఇలా మంత్రుల సంతకాలు అనుకున్నప్పుడు ప్రజలు ఎందుకు 10,000 రూపాయలు కట్టించుకుంటున్నారు? మీరు పొద్దున అందరూ కట్టిన తర్వాత నిన్నటి వరకు కుక్కడపల్లి కాన్ఫరెన్స్ లో 1,900 మంది, 700 మంది, 800 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. రేపు పొద్దున వాళ్ళది కాదు, అప్లికేషన్ పెట్టేది కాదు, మంత్రి చెప్పింది రైట్ అంటే కట్టిన 10,000 ఏం కావాలి? మేము ఫ్రీ ఇచ్చినటువంటి వాళ్ళకి ఇలా మీరు ఇచ్చుకుంటా మొగోళ్ళ పట్టా ఇచ్చిన మైండ్ ఎప్పుడైనా చరిత్ర ఉందా? మేము నీ అయ్యే జాజాలు కట్టించినామా? నీ డ్రైవర్ల కూడా కట్టించినామా? అవి నిరుపేద బిడ్డల కూడా కట్టించినాం. ఆడపిల్లలకి మనం ఆడపిల్లల పేరు మీద ఉంటే వాళ్ళు కాపాడుకుంటారని కట్టించాం. మీరు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్ మొత్తం అంటే మీకు చేతిలో అధికారం ఉందని నిష్టాంశాలు ఇవ్వచ్చని, మందికేమో లాటరీలు, ప్రజలు అడితేనేమో లాటరీ సిస్టమ్ అంటారు, మీరు అలాట్ చేస్తారు. అంటే కుక్కట్పల్లినే ఒక్క 145 ఇళ్లలోనే ఇవాళ సుమారు 20 మంది మీరు అలాట్ చేశారంటే, హైదరాబాద్ నగరంలో ఉన్న 1,00,000 డబుల్ బెడ్రూమ్ మేము కట్టిన ఇళ్లలో మీరు ఎంత మందికి ఇచ్చిర్రో ఇది బట్టబయలు చేయాలి. ఇది మా పూర్తిగా మా కలెక్టర్ గారి మీద ఉంది. మీరు మంచి ఆఫీసర్, నేను అది కూడా చెప్తున్నా, మీరు నిజంగా మంచి ఆఫీసర్ కలెక్టర్ గారు. ఇది జరుగుతున్న దుర్మార్గాన్ని మీరు అడ్డగట్టండి, అడ్డగాలు వేయండి, ఇమీడియట్ గా ఆపండి, వీళ్ళని రద్దు చేయండి. మీరు రద్దు చేయకపోతే వీళ్లకు అప్లికేషన్ పెట్టి కూడా మీరు ఇస్తే ఖచ్చితంగా ఖైతాపూర్ దగ్గర కుక్కడపల్లి కాన్షియస్ ఉన్న డబుల్ బెడ్రూమ్ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరినీ పిలిపిస్తా, నేను ఆన్నే నిరాదీక్ష చేస్తా. వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఇది మీరు చేసిన మోసాలు, మామూలు 3 ఏళ్ల నుంచి చేస్తున్న మోసాలు ఇంకా సహించాం. ఇంకా నోట్లకెళ్తే అబద్దాలు. కాంగ్రెస్ పార్టీ అధికారులు మాట్లాడితే నోట్లకేసి ఇదే నిదర్శనం. మీరు కాంగ్రెస్ పోని మా కుక్కడపల్లి కాన్స్టిట్యూన్స్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు నిరుపేదలకు ఇచ్చేయండి మీకు అంత ఉంటే. ఇలా కుక్కడపల్లి కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఇలా నిరుపేదలకు ఇచ్చేయండి. కాదంటలేం. ఏం చేస్తుంది ఇలా కాంగ్రెస్ పార్టీ? ఏం చేస్తుంది ఇలా బీజేపీ పార్టీ?
మాట్లాడితే బీజేపీ మాట్లాడుతుంది, పెద్ద మాటలు మాట్లాడుతుంది. ఇంత అక్రమాలు జరిగితే బీజేపీ నోరెత్తాడు. నిన్న 18వ సర్వే నెంబర్ వేస్తే దాని స్టేట్మెంట్లు మళ్ళా నేను కాపాడితే దాన్ని ఎందుకు ఫినిషింగ్ చేయలేరు అంటే దాని జవాబు ఉండదు. ఇవన్నీ కూడా మీరు విలేకరుల సమక్షంలో చూపెట్టా. దీని మీద పూర్తి విచారణ జరిపించాలని కలెక్టర్ లెటర్ రాస్తా. నేను కలెక్టర్ అని వాళ్ళ టైం ఇచ్చి కలుస్తా. ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే నిరుపేదలకు ఇచ్చి అది కూడా లాటరీ సిస్టమ్ ఇమ్మన్నాం, మీ ఇష్టం వచ్చి అలాట్మెంట్ చేయని వీలు లేదు, నిరుపేదకి ఇమ్మన్నాం. మీరు 6 లక్షల రూపాయలు కట్టమంటున్నారు గరీబ్ అని, 6 లక్షల రూపాయలు ఆదాయం అంటున్నారు. మరి ఇంకెక్కడ ఉంటుంది 6 లక్షల రూపాయలు? మోసం కాదా? మీరు కట్టేది 7,000 ఇంటి హైదరాబాద్ లో కడతామంటున్నారు. మీరు 10 లక్షలు అనే మరి రోడ్ల మీద బోర్డుల మీద వేసిండ్రు. బోర్ల మీద వేసిండ్రు. 1,00,000 ఇంటి ఏడగలుగుతున్నారు చెప్పండి. ప్రజలను బట్టబయలు చేయండి. ముఖ్యమంత్రి గారు నీకు దమ్ము ధైర్యం ఉంటే బట్టబయలు చేయి, అబద్ధాలు చెప్పాకు. ఇప్పటికే మోసం చేస్తున్నాను అందరినీ. నేను మీ ఖమ్మంలో ఉన్నటువంటి వాళ్ళకు మా కుక్కడపల్లి ఇస్తారా? నీకు ఆధార్ కార్డు కూడా ఇస్తా. ఇప్పుడు నీకు ఆధార్ కార్డుతో సదా ఖమ్మంలో ఆధార్ కార్డుతో సదా ఇస్తా. ఈ అమ్మాయి ఖమ్మం జిల్లా మీరు చూసుకోండి కావాలంటే. అంటే ఖమ్మం ఉన్న వాళ్ళకు మా కుక్కడపల్లి ఇస్తే మా కుక్కడపల్లి ప్రజలు ఏం కావాలి? మా కుక్కడపల్లి ప్రజలు అప్లికేషన్ పెట్టుకున్న డబుల్ బెడ్రూమ్ ఏం కావాలి? రోజు 1000 మంది వస్తున్నారు. రెండోది, ఇది శ్రీకాకుళం సంబంధించినటువంటి వాళ్ళు. వీళ్ళకి ఇదే సర్వే నంబర్లో 1976 సర్వే నంబర్లో ఏదైతే డబుల్ బెడ్రూమ్ కట్టినామో వీళ్ళ 54 పట్టాలు నేను గతంలో ఇచ్చిన. ఎప్పుడు ఇచ్చిన? ఇది 99లో ఇచ్చిన. వీళ్ళకి 54 మందికి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కొంతమంది ఇండ్లు వచ్చినాయి, ఇండ్లు కట్టుకున్నారు. అందులో 15 మందో 20 మందో ఇల్లు లేదు ఇప్పటికి. వీళ్ళకి అలాట్ చేయండి. కడమై వీళ్ళ పట్టాలు ఇచ్చిన గవర్నమెంట్ పట్టా ఇచ్చింది అదే సర్వే నంబర్ మీద పట్టా ఇచ్చింది. 976 పట్టా ఇచ్చిన అదే దాని మీద. ఇంత మందికి ఇవ్వకుండా, నిరుపేదలకు ఇవ్వకుండా నీ ఇష్టం వచ్చినట్టు మీరు ఐఏఎస్ చేతిలో ఉంది, మా చేతిలో రాజ్యం ఉందని చెప్పుకొని మళ్ళీ ఐఏఎస్ ఎవరమైనా అంటే మా ఐఏఎస్ మీద అంటున్నారని మాట్లాడుతున్నారు. ఈ దుర్మార్గం చేస్తుంటే చూస్తూకోవాలా? మేము చూస్తూకోవాలా? మీరు తప్పించుకోవచ్చు. రేపు కింద ఎంఆర్ఓ మీదనో లేకపోతే కింద ఆర్ఐ మీదనో కింద ఉన్నటువంటి ఆర్టీఓ మీద నూగొచ్చు. మంత్రి లెటర్ రాస్తే ఇచ్చేసాడేనా? ఇంత దుర్మార్గమా? అంటే నా కాన్స్టిట్యూషన్ ఏ రకంగా జరుగుతుంది అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టు ఎమ్మెల్యేల దగ్గర ఎంతమంది దగ్గర జరుగుతున్నాయో విచారణ జరిపించాలి రాష్ట్రం మొత్తంలో. ఇవాళ హైదరాబాద్ జిల్లా, మేడ్చల్ జిల్లాలో మేము కట్టేటువంటి డబుల్ బెడ్రూమ్ లో పూర్తి విచారణ జరిపించాలి. ఇది ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తా ఉన్నాను. లేకపోతే ఖచ్చితంగా న్యాయస్థానానికి తొందరగా వెళ్తా. ఏ రకంగా అలాట్ చేసిరు, మీరు ఏ బేస్ మీద అలాట్ చేసిరు, అది ఖచ్చితంగా నిర్ధారించాలి. అప్పటిదాకా మీరు ఏ ఒక్కటి ఇళ్ళకి ఇచ్చినా లోకల్తోనే ఉండి రేపు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయినా మీదే బాధ్యత గవర్నమెంట్ది. ఇది ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. మా కుక్కడపల్లి ప్రజలకు చెందాలి. మా కుక్కడపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలకు చెందేటటువంటి డబుల్ బెడ్రూమ్లు మా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆ రోజు చేశాం. మీ ఇష్టాచిన జిల్లాలకు ఇస్తాం, మీ ఎంబడిన చెంచకాలకు ఇస్తాం అంటే ఒప్పుకునే ప్రసక్తి ఉండదు. ఇదే నిదర్శనం. కావాలంటే ఆధారాలతో సలహా ఇస్తాం. మీరు కూడా చూసుకోండి. న్యాయం అనుకుంటే, నిజంగా నేను చెప్పింది తప్ప అనుకుంటే దేనిగా సిద్ధం. ఇలా జిల్లా మంత్రి ఉన్నాడు శ్రీధర్ బాబు గారు, ఏం చేస్తున్నారో అర్థమైతలేదు. నీ తెలకుండా ఇవన్నీ వస్తున్నాయా? మేము లెటర్ రాస్తున్నాం, ఇంతమంది నిరుపేదలను కలెక్టర్కి ఇస్తున్నాం, అయినా లాటరీ సిస్టమ్ తీసి ఇవ్వమంటున్నాం, నిరుపేదలంటూ ఇవ్వమంటున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా నిరుపేదలకు ఇవ్వమంటున్నాం, దొంగలకు ఇవ్వద్దంటున్నాం. ఎంఆర్ఓ మీద పనిచేసే వాళ్ళకి ఇస్తారా ఆయన? కాబట్టి దీని మీద ఈ 20 మంది మీద పూర్తి విచారణ జరిపించాలి.
మా మేడ్చల్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్లు అన్నింటి మీద కూడా విచారణ జరిపించాలి, ఖచ్చితంగా నిర్ధారించాలి. న్యాయస్థానానికి వెళ్తాను, విజిలెన్స్ రాస్తాను, దీని పూర్తి విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తాను. ఎంఆర్ఓ కార్యాలయంలో అవుట్ ఫ్లోరింగ్ సిబ్బంది హైదరాబాద్ ఇచ్చారు. ప్రస్తుత కుత్లాపూర్ ఎంఆర్ఓ కార్యాలయం అవుట్లైన్ సిబ్బంది సుందరమ్మ, ముగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆయన శైలేజ, మాజీ డీసీపీ శ్రీనివాసు అల్లుడు, నరది రాణి పేరు పెట్టలేరు, ఇలా దామచల్ల శ్రీనివాసు, పోలీసులు కలెక్టర్ మరియు రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఐఏఎస్ అధికారి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గోసి బేగం, కలెక్టర్ సిబ్బంది, ఉన్న కలెక్టర్ సిబ్బంది, రామచంద్రన్ గౌడ్, ఐఏఎస్ ఆఫీసర్, ఎండోమెంట్ హనుమంతరావు గారు, ఎండోమెంట్ కమిషనర్, బడ్జెట్ కమిషనర్, నిరాకరి ఎస్పీ, ఎస్సీ ఎస్టీ అంటే సార్ ఇవ్వచ్చు, వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎస్సీఎస్ యాక్ట్ కింద వాళ్ళకి జీవో వాళ్ళకి ఇవ్వచ్చు, తప్పలేదు. ఒకటి మురళీ సుజాత, ఐఏఎస్ అధికారి సిబ్బంది, శంకర్వతి, కలెక్టర్ సిబ్బంది, జనగాం పన్లవి, హౌసింగ్ బోర్డ్ ఎండి గౌతమ్, ఐఏఎస్ అధికారి, గండా చక్రపాణి, ఐఏఎస్ అధికారి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్.